ఇన్ అన్నవరం చూసేయండి. డే 1 భద్రాచలంలో దర్శనం అవ్వగానే డిన్నర్ చేసుకొని స్లీపర్‌లో అన్నవరంకి మార్నింగ్ 3:30 ఏఎంకి రీచ్ అయిపోయాము. దేవస్థానం బస్సులు ఎగ్జాక్ట్‌గా 4కి టెంపుల్ దగ్గరికి రైల్వే స్టేషన్ నుంచి వస్తాయట. జనరల్లీ దేవస్థానం బస్సులంటే ఫ్రీ కదా! బట్ అన్నవరంలో మాత్రం కొండ మీదకి పర్ హెడ్ 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇన్ 10 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే 10 మినిట్స్ వాక్ అవే. కొంచెం సేపు అలా స్లీప్ వేసి మా ఇద్దరు బాయ్స్ తలనీలాల కోసం అయితే వచ్చేసాం. జనరల్లీ పిల్లలు తల పట్టుకుంటే ఎంతలా ఏడుస్తారో అందరికీ తెలుసు. కానీ మా చిన్నోడు చూడండి ఎంత బుద్ధిగా ఇచ్చాడో. అదే ఫ్రెష్ అయ్యి నేను, మా హస్బెండ్, మా తమ్ముడు దర్శనం కోసం అయితే వెళ్ళిపోయాం. అమ్మమ్మ, డాడీ, మమ్మీ వ్రతంకి వెళ్ళిపోయారు. ఈ దర్శనంకి అలా లైన్‌లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితేనేమో క్యూ లైన్స్ ఉంటాయి దర్శనం కోసము. రైట్ సైడ్ అయితే వ్రతం కోసం ఏర్పాటు చేసిన రూమ్స్ ఉంటాయి. మేము వెళ్ళింది సాటర్డే హాలిడే సీజన్ ప్లస్ మాస శివరాత్రి అవ్వడం వల్ల దర్శనంకి చాలా టైం పట్టిందండి. ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే పట్టింది. దర్శనం చేసుకొని బయటకి వస్తే మనకి కాల సమయం కనిపిస్తుంది. మన వాచ్‌లో టైం అయినా రాంగ్ అవ్వచ్చు కానీ ఇది మాత్రం తప్పు అవ్వదు. చూసుకోండి ఎగ్జాక్ట్‌గా 2 అయిపోయింది. ముందుకు వస్తే గోశాల చుట్టూ గోవులు మధ్యలో కృష్ణయ్య. తప్పుగా అనుకోకండి ఇంటి దగ్గరికి వస్తే ఆవులు వెళ్ళగొట్టేస్తారు చాలా మంది. కానీ ఇక్కడ మాత్రం మనీ పెట్టి మరీ వాటికి మేత వేస్తారు. అదేంటోనండి వాళ్ళకే తెలియాలి. రిటర్న్ టికెట్స్ బుక్ అవ్వనందువలన మేము అక్కడే స్టే చేయాల్సొచ్చింది ఆ రోజు నైట్‌కి కూడా. సో, ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మార్నింగ్ దర్శనంతో పాటు ఈవినింగ్ దర్శనం కూడా చేసుకున్నాం. ఎంత ప్రశాంతంగా అయిందో. డే 2 ఇన్ అన్నవరం. అందరికీ బాయ్.